హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే డ్రై గోబీ అండి. ఎంతో టేస్ట్ అయిన డ్రై గోబీ మనకి బయట దొరుకుతుంది కదా, అలానే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లాస్ట్లో ఒక లైక్ కొట్టండి. ముందుగా క్యాబేజీ తీసుకున్నానండి. దీంట్లో హాఫ్ కిలో క్యాబేజీ తీసుకుని చిన్నగా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు, అలాగే తగినంత కారం వేసుకోవాలండి. ఇక్కడ 2 స్పూన్ కారం వేసుకున్నా. అలాగే కొద్దిగా కొంచెం పసుపు వేసుకొని, అలాగే వంట సోడా అండి, కొద్దిగా క్రిస్పీ కోసం వంట సోడా వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలండి. అలాగే ఇక్కడ చూడండి, కార్న్ఫ్లోర్ అవసరం లేదు. 2 స్పూన్ల మైదా పిండి వేసుకున్నా. అలాగే హాఫ్ స్పూన్ బియ్య పిండి వేసుకున్నా అండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకొని అంతా మొత్తం క్యాబేజీ మొత్తం కలుపుకోవాలండి పట్టేటట్టు. కొద్దిగా తక్కువ వస్తే ఇంకా కొంచెం మైదా పిండి వేసుకోవచ్చు. క్యాబేజీ మొత్తం కలుపుకొని ఇలా వదిలేయాలి. తర్వాత మనం ఆయిల్ కాగిన తర్వాత చిన్న ఉండలుగా ఇలా వేసుకోవాలండి. రౌండ్గా చేసుకోకుండా ఇలా వేస్తేనే టేస్ట్గా ఉంటాయి, కరకరలాడుతాయి. ఇది చాలా టేస్ట్గా ఉంటాయండి. బయట కొనేదానికన్నా మనం ఇంట్లోనే చేసుకునేది బెటర్ కదా. కార్న్ఫ్లోర్ లేకుండా చేస్తున్నాం మనం. కార్న్ఫ్లోర్ అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా అన్నీ వేసుకోవాలి. కళాయికి ఫుల్ ఎన్ని పడతాయి అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. చూడండి, వేయినాయి. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. ఇలాగే మరికొన్ని వేసుకుందాం. చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్గా ఉంటాయండి. లాస్ట్లో మనము తీసుకున్న తర్వాత పైన గరం మసాలా వేసుకొని లైట్గా ఉప్పు కారం వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. దీనిపైన లాస్ట్లో ప్లేట్లో తీసుకున్న తర్వాత గరం మసాలా ఖచ్చితంగా వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. అలా మన వీడియో నచ్చితే లైక్ చేయండి. Thank you for watching video.